లతలు అన్నాక పెండవేమి అంటే ఇవ్వరు కూడా పెండట్లేవా పసకపూర్ పోతాను కదా అంతేనా ఆమె రాసున్నాలే రాసి లేదు కొడక రాసి రోసే కోసి పెట్టి రామేందట అంతేనా మగోడే కోసి పెడతాడు బిడ్డ రోసే గారికి 60 ఏళ్ల వయసుకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది రాజశేఖర్ చచ్చిపోయినాక అసెంబ్లీలో కూర్చొని అధ్యక్షాలు వేసిండట కోసి పుష్పం ఇచ్చిపోయిందట ముఖ్యమంత్రి కోసిపోయా పరువు పోతారు రాసి జీవనాల విసిరికి కోసి పెట్టిందట నా పరువుగా పని బిడ్డ నువ్వు ఈయనే ఉండు అని నెలకు 40,000 రూపాయల జీతం ఇచ్చి తమిళనాడు తీసుకుపోయినాడు గవర్నర్ అయ్యి ఆయన దక్షిణ అధ్యక్షుడు కొడుక గోజు పెడితే 30,000 రూపాయలు బిడ్డ మీకు అంత దూరం ఎందుకు పోతారు మీకు బస్సు మీరే తెలియదా సిద్దిపేట పోమంటే 10 పడే కాడ దిగుతుంది సిద్దిపేట పోమంటే నా కూడా 10 పడే కాడ దిగి ఇదే సిద్దిపేట అనుకో అక్కడ దాకా పోతాను కానీ పిడైన వదిలి పిచ్చకుండా కూడా ఉన్నాం మాకు వదిలి పొద్దుగా పొద్దుగా పెట్టు 5 రూపాయలు పీకిస్తాను గీకిస్తా అయ్యా పీకే సిల్బెడ్లకే డబ్బులు ఇస్తా లిక్విడ్ క్యాష్ అయిపోతే ఏటీఎం కార్డు ఎక్కిస్తా మనీ క్యాష్ డబ్బులు మన పొద్దున పరిష్కరించేది అక్కడ అంతేనా నా అందవాల అయ్యా అందవాల ఇందువాల ఎక్కడ నా అందవాల లేకపోతే పోయి కొనవా దాని ముంగడ పోతేనే డెలివరీ చేస్తుందా దాని కూడా మీ దొరసారి దెబ్బకి డెలివరీ అయితే చూస్తేనే అంతేనా ముట్టుకోకుండానే అంతేనా పోషమ్మా భయంకరంగా ఉంటుంది మనసు పెట్టుకొని తెచ్చుకో పోషమ్మ కోళ్ళ బేరగా మాతో వచ్చారు ఎప్పుడు జరిమానం పోయి ఎందుకే ఇంకా కోళ్ళ బేరాలు మాట్లాడాలి పొద్దా కామంటే మీకు చెప్పే కదా చెప్పరాదే ఆ చిక్కుడు చెట్టు మామిడి చెట్టు కథ మధ్య చెప్పురి నీ యొక్క పండుని తిందోని ఇదేనా
వచ్చిండు అప్పుడు చూడు ఆ యొక్క వచ్చిన దాసిబిడ్డ మందసాని అన్నారు మానికి ఒక కొడుకుండగా కోటి పూజలు చేసి పొల్లారు పనులు కట్టి సురగల్ల దేవతలు పూజలు చేసిన చక్కని బిడ్డ జన్మించిందన్నారు వెళ్ళ ముఖం చూసింది బిడ్డను చూస్తే ఎట్లా ఉన్నది హరికాలమ సంగరియాల ఇంజమాల పట్టే ఓంకల కళ్ళల్ల కలవరేకలే సూర్యుడికి సూర్య వంక చంద్రుడు చంద్ర వంక వడి వంక లేని బిడ్డ జన్మించినది బిడ్డనెత్తుకొని తల్లి సంబరపడుకుంటా చిరులకించే రాజు మాత్రం పౌడాల మాదాలకి ఏర్పడ్డది రాజు వచ్చి భార్యను బిడ్డను కనరెండ చూసి కోడి పూజలు చేసినందుకు కొల్లారి పనులు కట్టినందుకు భగవంతుడు మనకు చక్కని బిడ్డనిచ్చింది మాని కోరిక తీరింది చక్కని కొడుకు తోడ బిడ్డ జన్మించిందని కిలా కిలా నవ్వుకుంటా అగదోడు రాజు కచేరి గాని వేయనాక అంటే ఒక్క రోజు పోయి 2 రోజులు 2 రోజులు పోయి 3 రోజులు అయింది తల్లి చూడు బిడ్డ మాత్రమైనా 4 దిక్కులను అందది నడవ చెంపు దియ్య పలకి పరపు మీద ఆ తల్లి ఎప్పుడు అండుకుంటులో పండుకున్న కాడ తల్లి ముచ్చాలగన్నెకు గాలి వీధికెళ్ళి కుడిచే రెక్క వీధికెళ్ళి తల్లికి పన్న కాడ తల్లికి పాలంత రోగమైన గుట్టోల కూలినాది కాడవిల్లో గుట్టోల కూలినాది కాడవిల్ల ఒక్క ఎవరిని చూస్తే 7,000 ఎవరు తల్లి కళ్ళల్లో తిరగబట్టి
లోపల నన్ను వండబోతావా నాయన నన్ను పట్టకపోతే నా విద్య రక్తం ముద్ద మాడరాని విద్య అందుకేమంటారు చేతుల 10 రూపాయలు లేకున్న పాలల్లో ఉండన్నట అగో ఎవరు లేకున్నా నా తోడ ఉంటే నా బొక్క ఉంటే నా విద్య తీసుకుపోయాక నా పానం పోతుందని అక్క చేతులు పెడుతున్నా నీకు చిన్నవా పెద్దవాళ్ళే బాయనా నీదమ్మ పుట్టువాడి తల్లికి తమ్ముడు లేదు బిడ్డలు మాత్రం ముందు వేసుకోరు వంటవరుతుంది బిడ్డ చావు అంటాను నా పాల బాకి నీకు వస్తుందా విద్య నా నోట పేరు పెట్టబోతే పెయి కంగి దొరకపోతే ఆ తల్లి కూడా కలకల కన్నీరు తీసుకుంటున్నా ఓ యమధర్మరాజా నా రాజు కట్టిని కాడికి వేయిండు ఒక్క అరగంట టైమిస్తే నా భర్త వచ్చినాక నా బిడ్డను తీసి నా భర్త చేతులు పెట్టి నా ఇందు అయ్యా నీ తోడి శోభనముల యమునలతో కొట్లాడుతాన్ని ఆడవిల్ల ముత్యాల గన్నదేవి ఏడేడు వేడలక్కలు 7 వేడల కన్న తల్లి ముత్యాల గడ కలకల కలకల కన్నీ కాళ్ళ ఈమె కాళ్ళ పడ్డప్పుడు ఎరేరు చూపు చూస్తుంది పన్న కాడ పక్క బట్టలు చదువుతుంది పిల్లని కిందేసి తల్లి మీద పడుతుంది అవ్వా మన కాలి కత్తినప్పుడు నా భర్త రేకపాయ నా సావు కుక్క సావని భర్తతో చూస్తుంది కాదు అంతల్ని రాజ దర్బారు వీరి తొడమైన బల్లెం పెట్టి 96 రాజారి పరిపాలన ఇక్కడ రాజు పౌడాల రాజు బాబా రాజుకు ఎడవకాలు గులగుల వెళ్తుంది ఎడవకాలు కలుగుతుంది ఎడవటొక్కలా 7 రూకల్లా పూటేసినట్టయితే ఎన్నెల్లేని అగుళ్ళు ముగుళ్ళని పిత్తని అమ్మాయి ఏదో కల ప్రసరుతుంది నా భార్య పసి వీళ్ళ తల్లి నా భార్యకి ఏమైనా పుట్టిన పిల్లకి ఏమన్నా ఇంటికి పోయి భార్య నన్ను బిడ్డలో చూసుకుంటానన్నాడు రామ 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 సతీ
వటపాడు 10 కన్నరు 10 వటలు 10 కన్నరు భార్య లేని బొంగరాలు బావలు ఉన్నట్టు కనబడుతున్నాయి. నిన్న ఉన్న నా రాకడ కొడుకు నా భార్య ఎదురు చూచేది నా భార్య కలిగి లేదని దబా దబలోని వేడలగా ముచ్చాలగానే నడిగింట 4 మూడాల చదువు బిడ్డని ఎత్తుకొని కూర్చున్నది. మన కాలికి వచ్చినప్పుడు బిడ్డ అటవాప కట్టుకొని పెడుతుంది. ఎవరి కాళ్ళ పడ్డప్పుడు బిడ్డని కిందేసి పన్నకాడ పక్క బట్టలు జరుగుతుంది. అంకడేసి కలకుంట తీస్తుంది తిరిగడేసి అటువంటి వరకు తిరిగి కొంచెం పడుతుంది. అయ్యో భార్యను కన్నడు గుండెలు ఊరిపోతుంది దేవుడు ఊరిపోతుంది. వాడికైనా భార్య అంటే కనుకుంటున్నాడు భర్త అంటే కంటి రెప్ప దాటి వాడు కాలుకు చెప్పు చాటాడు కంటికి రెప్ప చాటాడు భార్యకేమో భర్త చాటన్నది. ఎన్నో లేదు నా భార్య ఏడుస్తుంది నా భార్యకు అమ్మాదికి వచ్చింది నానానికి వచ్చింది లేకపోతే తోడబుట్టినోళ్ళు నాది కట్టిన పసి వీళ్ళ తల్లాయే కలకల కలకల కన్నీళ్ళు ఇవ్వమంటే ఎవరికి వచ్చే ఎవరేమన్నారమ్మా అమ్మాది కొట్టినారా నా భార్య అమ్మలేని బిడ్డవమ్మ అమ్మలేని బిడ్డవమ్మ నా భార్య బాబులై చదువుకున్నా నా భార్య నాడుమనాదంట శ్రీకాళదండయాది నా భార్య గంగమనాదంట నా భార్య అవతారదండయాది అప్పుడు మాట్లాడు నా భార్య మీరు తప్ప మరగైనా నీకు లేరే తప్ప మరగైనా నాకు లేరువా దూరమాడగాలి నా భార్య దూరి ఎప్పుగా మా గోగమా ఎవరేమన్నారమ్మా గోగమా ఒక మీన మన్ను పోయ్యా నా భార్య దీని మేరకు ఓకే గోగమా మన బిడ్డ చిన్న పిల్ల నా భార్య వీర బిడ్డ కూడా నా భార్య పూరంటు వాయ భార్య మన బిడ్డ పిల్ల భార్య మన బిడ్డ ఆచేరు వీర భార్య నా భార్య మా బాల భార్య మన బిడ్డ రమాల వీర భార్య నా భార్య వాడగాలి పోగమా ఏమన్నాడు బామ ఇప్పుడు నీ భూమి మంచి ఉంటివి నీకేం రోగం వచ్చిందంటే రాదు ఇక నీతో ఎప్పుడు తింటే నాకేమని నేను అన్న లేని దాన్ని తమ్ముడు లేని దాన్ని అక్క లేని దాన్ని చెల్లెళ్ళు లేని దాన్ని ఇక నేను పోదమన్నా పోలేదు నీదంట దంట కాదే మనదంట వస్తుంది ఇద్దరు పిల్లలు కన్నా మన కొడుకు బయట అయ్యే మన బిడ్డ బయట నీ కాళ్ళు వైకరాలు నువ్వు పాపాల బంధమునాద పుణ్యాన అన్నలాంటి వాటి ఒక్క
ఒక్కనాడు ఒక్క మాట లేదు నాదా. ఏ భర్తకైనా భార్య ఉన్ననాడే భర్తకు సుఖము, భర్త ఉన్ననాడే బాధకు సుఖం అందరు నాదా. అలా ఏ ఒక్కరివైనా బాధే అందరే నాదా. నేను ఒక విద్యాలయ పేరు పెట్ట బాగిలేదు ఎడలేని రోగమైన నాకు బిడ్డను తీసుకురాలి కాడిలో నువ్వు సాధకుండా నువ్వే, నువ్వు చంపకుండా నువ్వే, ఇక కొచ్చినా నువ్వే, తిట్టినా నువ్వే. నా భార్యవే ఇద్దరు నీ మనసు బాధపడి, నీ మనసు చెందని నాకు నువ్వు మారలేక వాడి మళ్ళా పొట్టు వేసేవు కాదని మారు వాన వచ్చిన దానికి మాటల్లో అన్నారు. అగో సచ్చిన దాని పిల్లలు వచ్చిన దాని కళ్ళ కింద ఏదన్నా మందు పెట్టి పోరాదంగా, పిల్లల లంపుదాలి పోరాదంగా, నీదంట నాదంట అటు ఒక్కడైనా ఎంతం రెండైనా ఆడల్ల మరో ఆడల్ల కెరకందరు రేపటికల్లా నా బిడ్డ పెరిగి పెద్దయి నా బిడ్డ పెళ్లి చేసినాడు 10 మంది వచ్చి ఆ కిట్ల కూర్చోవాలి. అవో పిల్లలు కన్న తల్లి ఏదంటే విద్య నా చిన్నాడు ఒప్పుకుంటా విద్యంగా ముచ్చాల కన్నా కలకల కలకల కన్నీరు ఇది భర్త ప్రాధాన్యం విని ఒరిగింది. ముచ్చాల కన్నా దత్తనందోళ్ళు అందరు దత్తన ఒకరి నీ ప్రాణం పోతే పోదిన బిడ్డ కాపాయ పోగంట వాయపా ఈ బిడ్డెట్ట సాధారణమ్మా నీ వల్ల తావు నేను వెళ్ళిపోతా వచ్చిన ఊళ్ళతోటి నా భర్తలు ఇస్తానని చెప్పు బామా లేవమ్మారు కాళ్ళ గర్వ కింద చేయబెట్టి రావడం ఉత్తమంత ప్రాణం వెళ్ళిపోయని ముచ్చాలు కదే బిడ్డ ఉత్త ముందు బిడ్డ కావాలని కొల్లారి పళ్ళ గడ్డి కోడి రోజు బాబు ఒక్క బిడ్డ కన్ను బిడ్డ వీర బ్రహ్మదీర కొరికి నీ ప్రాణం బాయనే బామా బిడ్డ నల్లా బాబ కట్టినా రాగవును
తల్లి తీసుకుపోయి పిల్లలు చెత్తకుల్ని కాడి కుక్కలు చేస్తాము కన్న పిల్లలు తీసుకుపోయి తల్లిదండ్రులు చెత్తకుక్కల ముడి ఏడిపిస్తాము భార్య భర్తలు చక్కదనం ఉంటే భార్యను తీసుకుపోయి భర్తను పిచ్చోని చేస్తాము భర్తను తీసుకుపోయి భార్యను నటువంటి చేళ్ళల్లో చిలకల్లా కర్ర పుట్టడం ఎదుటలో చూస్తలేవా బంగారం ఉండేది తిరిగి సింగారం ఉండేందుకు అందుకే 20 తులాల బంగారం కంటే 20 సంవత్సరంగా ఉన్నాట 60 తులాల బంగారం కంటే అందమైన జతగా ఉన్నాడు రాదు గుండెవుడు పేలైంది రాదు పక్షవాద రోగం వచ్చింది వారిని తీసుకుపోయి యమధర్మరాజు భర్త మెడగొరముని పక్కకి ఇచ్చింది రాదు కళ్ళు వెయ్యి మా ఇద్దరు ప్రాణం వెళ్ళిపోతే నిన్ను ఎవరు దానుకుంటారమ్మా 4 రూపులు కళ్ళ చూసిన కరకల కన్నీరు తీస్తాండి రాదు చేతి కింద పరిగెత్తే మంత్రి పడాభిరామని నచ్చింది నా తోడబుట్టినోళ్ళు నాకన్నా నమ్ములు వేరాయి నాకు అక్క ఇళ్ళలు వేరాయి అన్నదమ్ములు ఉండే బడికి ఓ అన్న నా బిడ్డ కాదు నీ బిడ్డని చెప్పన్నా నాకు చెల్లెళ్ళు ఉండే బడికి ఓ చెల్లె నా బిడ్డ కాదు నీ కళలో ఉంటే బిడ్డలు దాదుకోమని చెప్పున్నా నా భార్య తోడబుట్టినోళ్ళు అక్క ఇళ్ళలు లేక భార్య ఎవరి చేతులు పెట్టారు ఎక్కడెవరు దిక్కు లేరని మంత్రి పటాభిరామను చూసినా రాదు పవడం పిరాది అవ్వా అందమైన నువ్వే తమ్మిమైన నువ్వే నాకు తల్లివైన నువ్వే తల్లివైన నువ్వే అయ్యా అందుకనే అంటారు అమ్మగారి కాలంలో వసుదేవుడు పోయి గాది కాలు వచ్చినాడా ఇంకా ఆనాడు వసుదేవుడు కొడుకు కొరకు గాది కాలు వచ్చినాడా ఇవాళ నా బిడ్డ చేయబట్టి నీ కాలు వచ్చి కదెచ్చరా నా బిడ్డ చేయబట్టినా భక్తులు దాని చెదిరి రాగిటరు సత్తిపోతే ఒకవేళ మా తోటి పొందబెట్టురా అయ్యా పాల్గొంటే పుణ్యం ఉంటాయా తగ్గుకుంటే పాపం రాకొడక నా కర్మ తక్కువ అయినారా నేను పట్టుకుంటా నా బిడ్డ దానం తీసావు నా కొడుకు దానం తీసావు కొరక అరిసేత కూర పెడితే 4 నెలల పురత్నం అన్నారయ్యా నా కొడుకు నా బిడ్డ సాగకుండా చల్లమంటే నా కొడుకు 20 ఏళ్ళ కొడుకును ఏది యువరాజు ఏది నా బిడ్డ తిరిగి పెద్ద గైడక ఒక అయ్యకిచ్చి 1 కాళ్ళు మొక్కున్నానా కొత్త వాడకోలే కదా పెంట తవ్వినట్టు తవ్విండు ఇక రామన్న కాళ్ళ విధంగా అప్పుడు మాత్రం పటాభిరామని ఏమంటున్నాడు అయ్యా రాజులాల ఏంటి నమ్మట్టుకున్నాడు కావచ్చు లేవయ్యా రాజులాడని లెక్క పట్టి లేవనిచ్చింది అమ్మ
చూసుకొని కళ్ళకి వెళ్ళి ప్రాణం వెళ్ళిపోయినమ్మా ముచ్చాలగన్య పానం ఏంది పవడం రాదు పానం ఏంది కొడుకులు బిడ్డని చేతిలో పెట్టిండు నీ బిడ్డ 3 నెలల బిడ్డ రాపాయ ముక్కుల పక్షులు ఆరపాయ అమ్మ గల్ల నాడు పాలంటారు పువ్వ అంట పువ్వ గల్ల నాడు పువ్వ పంటలే నెట్టుకొని కలగల కన్నీరు ఇస్తాడు ఈ బిడ్డ నీ కొడుకులు కన్నీరు తీసుకుంటారు దానం చేసుకోడు ఒక 5 నిమిషాలు మనకి మళ్ళీ చాయ్ చేసుకున్నాడు వాళ్ళు లెక్కలున్నాడు వాళ్ళ పనులు మాత్రం తాగంటారులే చాయ్ తాగండి తాగుతూ బాధపడుతున్నాం అక్కడ తీసేసుకొచ్చు పాపం గరం పాపం గరం కుర్చీ కొంటావా భయ్యా కుర్చీ దేవన్నా కుర్చీ దేవన్నా కుర్చీ వెనక పట్టుకొస్తుంది చాయ్ లేదు మళ్ళీ వేయింది తాగురు తాగురు అని కూడా కూర్చుంది ఇక మాకు చాలా అవుతుందా అని ఇక చూసావా పెద్ద గిఫ్ట్ ఉన్నదా మరి చెప్పినా చెప్తాను ఎచ్చగానే ఉన్నా చెప్పాడు